హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఇడ్లీ దోశ టిఫిన్స్లలోకి పప్పుల చట్నీని చేసుకుంటూ ఉంటారు. ఈ పప్పుల చట్నీని ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటూ ఉంటారు. కానీ నేను ఒక చిన్న ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తాను. అది యాడ్ చేయడం వల్ల ఆ చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను ఈ పప్పుల చట్నీలలోకి పప్పులు, పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర పొడి, తగినంత ఉప్పు వేసి గ్రైండ్ చేసుకుంటా. తర్వాత ఆనియన్స్ వేసి కొన్ని వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత పోపుకి కొద్దిగా నూనె వేసి ఆవాలు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి 1 కప్పు గట్టి పెరుగు వేయండి. ఇది వేయటం వలన చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసి బాగా కలుపుకోండి. అంతే, టేస్టీ అయిన పప్పుల చట్నీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.